నువ్వు, నేను, అలాగే అందరం. ప్రెజెంట్ ప్రపంచంలో బ్రతకాలి అంటే 2 విషయాలు తెలుసుకోవాలి. అందులో నెంబర్ 1, ఎవరైనా నీకు ఫ్రీగా చాక్లెట్ ఇస్తే దాన్ని వద్దని విసిరి కొట్టాలి. కాదని తిన్నావా నీ సంగతికి అంతే. ఆ చాక్లెట్ మొత్తం వాని చెడు బుద్ధితో నిండి ఉంటుంది. ఇకపోతే నెంబర్ 2, అన్నింటినీ చాలా ఈజీగా మర్చిపోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత ఆనందకరమైన జీవి ఏదో తెలుసా? గోల్డ్ ఫిష్. దానికి ఏదైనా 10 సెకండ్స్ మాత్రమే గుర్తుంటుంది. అది ఎలాంటి సంఘటన అయినా సరే 10 సెకండ్లు మాత్రమే గుర్తు పెట్టుకుంటుంది. తర్వాత మర్చిపోయి దాని ద్వారా చూసుకుంటుంది. సో నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు ఒక గోల్డ్ ఫిష్ అవ్వక తప్పదు. ఎందుకో తెలుసా? జనానికి మన కథ ఏంటో తెలియదు, కారణం ఏంటో అడగరు, కానీ మనం ఏంటో ఈజీగా డిసైడ్ చేసేస్తారు. సో అందుకే ఇక్కడ ఎవరి స్టోరీని వాడి దగ్గర ఉంచుకోవాలి. అలా ఉంచుకొని తెలివిగా బ్రతకాలి. ప్రతి క్షణం తెలివిగా నడుచుకుంటూ బ్రతకడానికి ఏం చేయాలో అది చేసి స్వేచ్ఛగా జీవించాలి. కాదని అలాగే ఉన్నావా నీ టైం అంతా వేస్ట్ అవుతుంది. పక్కవారి గురించి ఆలోచించుకుంటూ ఉంటే నీకు ఒరిగేదేం లేదు. సో నిన్ను నువ్వు నమ్మి ముందుకు కదులు. ఎందుకంటే నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే ఉండి ఆలోచించుకుంటూ ఉంటే నీ టైం అంతా వేస్ట్ అవుతుంది. అండ్ చివరికి నీకు బాధ మాత్రం మిగులుతుంది. ఈ ప్రజెంట్ మార్కెట్లో ఆ బాధ అనే వాటికి వాల్యూ లేదు. ఈ ప్రజెంట్ మార్కెట్లో విలువ ఉన్నది మనుషులకు కాదు, మనీకి. సో అందుకే ప్రతి ఒక్కరు డబ్బు వెనుక పరిగెట్టడం మొదలు పెట్టారు. బట్ వాళ్ళలా నువ్వు ఉండద్దు. ఎందుకంటే అలా సంపాదించిన డబ్బు శాశ్వతంగా ఉండదు. ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించే బదులు నీ పనిని నువ్వు నమ్ముకో. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా నీ పనిని కాళ్ళ మీద నువ్వు నిల్చునేలా చేస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే జీవితంలో కొంచెం తెలివిని ప్రదర్శించు. అలాగే కొంచెం పట్టింపు లేనితనాన్ని కలుపు. ఎందుకంటే నీకు చిన్న స్టోరీ చెప్తా విను. ఒకరోజు ఖలీల్ జిబ్రాన్ ఇలా అంటాడు. వాడు చూసిందే వాని ప్రపంచం. ఒక మనిషి ఎండలో పడుకుంటాడు. ఆ మనిషి ముక్కు మీద 3 చీమలు ఉంటాయి. అండ్ ఆ 3 చీమలు కలుసుకొని ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాయి. అండ్ అప్పుడు మొదటి చీమ ఇలా అంటుంది, ఈ కొండలు మైదానాలు నాకు తెలిసిన వాటికంటే మరీ బీడుగా ఉన్నాయి. ఇక్కడ ఒక్క ముక్క కూడా దొరికేటట్టు లేదు. అండ్ అలాగే రెండో చీమ ఇలా అంటుంది, నాకు ఏమీ కనిపించలేదు. ప్రతి దిక్కు ప్రతి మూల వెతికాను. బహుశా మా పెద్దలు చెప్పిన ఇసుక నేల ఇదేమో. ఇక్కడ ఏమీ పండకపోవచ్చు అనంది. అప్పుడు మూడో చీమ ముందుకొచ్చి ఇలా అంటుంది, ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక పెద్ద చీమ ముక్కు మీద ఉన్నాం. అది మనకంటే పెద్దగా ఉంటుంది. దాని నీడ చాలా పెద్దగా ఉండొచ్చు. అండ్ దాని పక్కన మనం నడవలేకపోవచ్చు. అండ్ బహుశా దాన్ని మనం చూడలేకపోవచ్చు అని ఇలా అంటుంది. అప్పుడు ఆ మూడో చీమను చూసి 2 చీమలు చాలా నవ్వుకుంటాయి. అప్పుడు ఆ మనిషి నిద్రలో చేయి తీసుకొని ముక్కు మీద పెట్టి నలుపుతాడు. దెబ్బకు 3 చీమలు చచ్చి కూర్చుంటాయి. అందుకే మనం చూసిందే ప్రపంచం అని ఎప్పటికీ అనుకోవద్దు. ఎందుకంటే బావిలో కప్ప కూడా అలానే అనుకొని దాని జీవితాంతం అదే బావిలో బ్రతికేస్తూ ఉంటుంది. నువ్వు కూడా అలా అవ్వద్దు అంటే నీ జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి ఎప్పుడు ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉండు. అండ్ అలా వెళ్లే ముందు నువ్వు ఈ ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకో. ఎందుకంటే ఈ లైఫ్ అనే గేమ్లో నువ్వు ఎప్పుడు ముందుకెళ్ళడానికి నేను ప్రతి క్షణం నీ వెనకాలంటా.